ఎంఆర్పి ధర కంటే ఎక్కువ వసూలు చేయడం నేరమనే విషయం తెలిసిందే. ఏ వస్తువుపై కూడా ఎంఆర్పి ధర కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే సదరు వ్యాపారిపై వినియోగదారులు ఫోరంలో కేసు నమోదు చేయొచ్చు. మరీ ముఖ్యంగా రైళ్లలో ఇలా అధిక ధరలు వసూలు చేస్తుంటారు. తాజాగా ఇలాగే ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా ₹1,00,000 జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి ఇటీవల పూజా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించాడు. అదే సమయంలో ఓ వాటర్ బాటిల్ ను కొనుగోలు చేశాడు. క్యాటరింగ్ సర్వీస్ ద్వారా బాటిల్ ను కొనుగోలు చేసే క్రమంలో సేల్స్ మ్యాన్ ₹20 డిమాండ్ చేశాడు. నిజానికి ఆ వాటర్ బాటిల్ ధర ₹15. కాగా మిగిలిన ₹5 చెల్లించమని కోరగా సేల్స్ మ్యాన్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. వాటర్ బాటిల్ ధర 20 అని చెప్పుకొచ్చాడు. దీంతో సేల్స్ మ్యాన్ తో జరిగిన వాగ్వాదాన్ని ఆ ప్రయాణికుడు స్మార్ట్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఇండియన్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ అయిన 139 కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన కొద్ది సమయానికే క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన ₹5 తిరిగి చెల్లిస్తామని చెప్పాడు. అయితే కోచ్లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం తిరిగి చెల్లించాలని అభ్యర్థించాడు. ఇదిలా ఉంటే ఎంఆర్పి కంటే అధిక ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. ఎక్కువ ధర వసూలు చేసిన సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా ₹1,00,000 జరిమానా విధించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా అధికారికంగా తెలిపింది. సదరు వీడియోను షేర్ చేస్తూ ఇలాంటి ఘటనలపై ఇండియన్ రైల్వే కఠినంగా వ్యవహరిస్తుందని అధికారులు తెలిపారు.